గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని కలిసి 2 రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మొదటి రిప్రజెంటేషన్ నేను ఇచ్చాను నా పర్సనల్గా. రెండవ రిప్రజెంటేషన్ నిన్న మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టినటువంటి వలపర్ల కల్పన గారి తల్లి గారు కూతురు వచ్చి మరొక రిప్రజెంటేషన్ కూడా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. మొదటి రిప్రజెంటేషన్ ఏమిటంటే, ఇంతకుముందు నేను 5వ తారీఖున అంటే సుమారుగా 5 రోజుల క్రితం పట్టాపురం పోలీస్ స్టేషన్లో సీమరాజు అనే వ్యక్తి మీద, కిరా కార్పి అనేటువంటి వ్యక్తుల మీద, ఇద్దరి మీద వారి ఐడిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, నా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీడియోలు, పోస్టులు అసభ్యంగా పెట్టి ప్రచారం చేస్తున్నారని, అది మా మనోభావాలని, కార్యకర్తల మనోభావాలని, మా నాయకుల అభిమానుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వాటి మీద యాక్షన్ తీసుకోవాలని మొన్న 5వ తారీఖున నేను మరి కొంతమంది ప్లేటర్లు కలిసి వెళ్ళి ఇవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు వరకు కూడా ఏ విధమైన చర్య తీసుకోనందున దాన్ని దృష్టిలో పెట్టుకొని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి వారికి మీ దిగువన ఉన్నటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ని ఆదేశించవలసిందిగా వారికి ఇవ్వటం జరిగింది. దాని మీద ఈ మధ్యన నాకు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి ఆ వీడియోల యొక్క పెన్ డ్రైవ్ ఇమ్మని అడిగారు. దానిలో అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే వీడియోలు కిరా కార్పి, అదేవిధంగా సీమరాజు చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెన్ డ్రైవ్ చేసి అది ఎస్పీ గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఎస్పీ గారు తగు చర్య తీసుకుంటామని కూడా చెప్పారు. ప్రొసీజర్ ఏమిటంటే, పట్టాపురం పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత పై అధికారికి కూడా ఎస్పీ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాం. వారు కేసు రిజిస్టర్ చేస్తే యాక్షన్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. వారు రిజిస్టర్ చేయకోకుండా, కేసు మీద యాక్షన్ తీసుకోకుండా ప్రభుత్వ ఒత్తిడికో లేకపోతే మరొకరు ఒత్తిడికో లోనైతే మాకున్న ఆల్టర్నేటివ్ వీ అప్రోచ్ టు ది హానరబుల్ కోర్ట్, హైకోర్ట్. ఇంతకు ముందు కూడా నేను ఒక 5 కంప్లైంట్లు ఇస్తే దానిలో ఏమీ రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయించిన తర్వాత 4 కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, ఇంకో కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. దాని మీద వాద ప్రతివాదనలు కొనది నెక్స్ట్ మంత్ 18వ తారీఖుకి దాన్ని పోస్ట్ చేశారు. ఆ రోజున నేనే స్వయంగా వెళ్ళి వాదించేటటువంటి కార్యక్రమం చేస్తాను. దాని మీద ఇది కూడా వారు రిజిస్టర్ చేసి సెక్షన్లు వేసి వారి మీద యాక్షన్ తీసుకుంటే ఇంతటితో సరిపెట్టుకుంటాం. లేదంటే మాకు గత్యంతరమే ఉంది, మళ్ళా హైకోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది అనే విషయాన్ని కూడా పోలీసు వారికి వివరంగా వివరించడం జరిగింది. దట్ ఈజ్ మై ఫస్ట్ రిప్రజెంటేషన్. దానికి తీసుకొని దానికి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. పెన్ డ్రైవ్లో కూడా వారు ఇచ్చినటువంటి ఏదైతే అసభ్య పదజాలతో దూషించినటువంటి వీడియోలు కూడా వారికి ఇవ్వడం జరిగింది.